హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్. కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో సాంబార్ని పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను. చాలా బాగుంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఈ సాంబార్ని ఎలా తయారు చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. సాంబార్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా పప్పును ఉడికించుకోవాలి. అందుకే ఈ విధంగా ఒక కుక్కర్ని తీసుకుని అందులోకి రైస్ కుక్కర్ కప్తో 1.5 కప్పు వరకు కందిపప్పును వేసుకోండి. మీరు కావాలంటే కందిపప్పుని ఒక పావు కప్ అంతా తగ్గించి వేసుకోవచ్చు. అంటే 1.5 తీసుకున్నా కానీ బాగానే ఉంటుంది. ఈ విధంగా కందిపప్పుని కుక్కర్లోకి వేసుకున్న తర్వాత ఫస్ట్ ఈ పప్పుని ఒక 2-3 సార్లు శుభ్రంగా నీళ్ళతో కడుక్కోండి. కడుక్కున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మంచినీళ్ళు తాగే గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్తో 1.5 గ్లాస్ వరకు నీళ్ళని పోసుకోండి. నీళ్లు ఇంతకన్నా ఎక్కువగా పోసుకోవద్దు, కరెక్ట్గా సరిపోతుంది. ఇలా నీళ్ళని పోసుకున్న తర్వాత ఇందులోకి ఒక పావు టీ స్పూన్ అంత పసుపు అండ్ 1 టీ స్పూన్ అంతా నూనెను వేసుకోండి. వేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసేసుకుని విజిల్ పెట్టుకుని దీన్ని స్టవ్ మీద పెట్టి హై ఫ్లేమ్లో 3 విజిల్స్, లో ఫ్లేమ్లో 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. పప్పు అనేది చక్కగా మెత్తగా ఉడికిపోతుంది అనమాట. మనకి పప్పు అనేది పలుకు అనేది లేకుండా మెత్తగా ఉడకాలి. సో ఇది ఉడికిన తర్వాత విజిల్ అనేది వచ్చిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసేసుకోండి. తర్వాత ఈ విధంగా స్టవ్ మీద నేనైతే ఇక్కడ గిన్నెలో చేస్తున్నాను, మీరు కావాలంటే ప్యాన్లో కూడా చేసుకోవచ్చు. సో ఎందులో చేసుకున్నా కానీ పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఫస్ట్ అయితే ఈ విధంగా గిన్నెని కానీ లేదంటే ప్యాన్ని కానీ స్టవ్ మీద పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత అందులోకి ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు నూనె అనేది వేసుకోండి. నూనె వేసుకుని నూనె అనేది కొద్దిగా కాగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ అంత ఆవాలు అండ్ 1 టీ స్పూన్ అంత జీలకర్ర అండ్ 1 టీ స్పూన్ అంత మినపప్పును వేసుకోండి. తర్వాత ఇందులోనే ఒక 4 లేక 5 వెల్లుల్లిని ఈ విధంగా లైట్గా దంచి వేసుకోండి. వెల్లుల్లి ఫ్లేవర్ అనేది సాంబార్కి చాలా బాగుంటుంది. వెల్లుల్లి వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుని ఆవాలు చిటపట్లాడి మినపప్పు అనేది చక్కగా ఎర్రగా వేగేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి. ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకున్నారంటే తాలింపు అనేది మాడిపోకుండా ఉంటుంది. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 ఎండుమిర్చిని ఈ విధంగా తుంపి వేసుకోండి. తర్వాత ఇందులోనే ఒక 3 లేదా 4 కరివేపాకు రెమ్మలను కూడా వేసుకోండి. కరివేపాకు రెమ్మలు కూడా సాంబార్కి మంచి ఫ్లేవర్ని యాడ్ చేస్తుంది. ఎండుమిర్చి కరివేపాకును వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుని తర్వాత ఇందులోకి 2 మీడియం సైజులో ఉండే ఉల్లిపాయలు తీసుకుని వాటిని ఈ విధంగా 4 భాగాలుగా కట్ చేసుకోండి. అదే మీ దగ్గర సాంబార్ ఉల్లిపాయలు చిన్న ఉల్లిపాయలు ఉంటాయి కదా, అవి ఉన్నాయంటే అవి వేసుకోండి. సాంబార్కి ఇంకా మంచి టేస్ట్ యాడ్ అవుతుంది. సో ఈ విధంగా ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 ములక్కాడలను తీసుకుని మీడియం సైజులో అయినా లేదంటే కొంచెం చిన్నవైనా పర్వాలేదు తీసుకుని వాటిని ఈ సైజులో కట్ చేసుకోండి. ఈ కట్ చేసుకున్న ములక్కాయ ముక్కలను కూడా ఇందులోకి వేసుకోండి. తర్వాత 2 లేదా 3 క్యారెట్లను తీసుకుని వాటిని ఈ విధంగా రౌండ్గా కొంచెం పెద్దగా కట్ చేసుకోండి. అరించి మందంతో కట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ కట్ చేసుకున్న క్యారెట్ ముక్కల్ని కూడా ఇందులోకి వేసుకుని ఇప్పుడు ఈ ముక్కలన్నిటిని కూడా ఒకసారి గెరెట్తో కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా ఉప్పును వేసుకోండి. ఇలా కొద్దిగా ఉప్పు వేసుకుని ఫ్రై చేసుకోవడం వల్ల ముక్కలు అనేవి తొందరగా మెత్తపడతాయి. తర్వాత ఇందులోనే ఒక పావు టీ స్పూన్ అంతా పసుపును కూడా వేసుకోండి. వేసుకుని ఒకసారి గెరెట్తో కలుపుకున్న తర్వాత దీని మీద మూతను పెట్టేసేసుకుని ఫ్లేమ్ని మీడియం టు లో అడ్జస్ట్ చేసుకుంటూ ఒక 10 నిమిషాల పాటు వీటిని ఫ్రై చేసుకోవాలి. ముందు కానీ వీటిని ఈ విధంగా నూనెలో ఫ్రై చేయలేదు అని అంటే మీకు తర్వాత ఎంతసేపు నీళ్లు పోసి ఉడికించినా కానీ ఈ క్యారెట్ ముక్కలు ములక్కాడ ముక్కలు అనేవి మెత్తపడవన్నమాట. అందుకని ఫస్టే వీటిని చక్కగా నూనెలో కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇక నేను మీకు ఫ్రై చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. మధ్యలో మూత తీసుకుని గెరెట్తో కలుపుకోండి. ఇక నేను మీకు ఫ్రై చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 4 లేక 5 బెండకాయలను తీసుకుని వాటిని ఈ విధంగా 2 ఇంచులు బారుగా కట్ చేసుకోండి. మరి చిన్నగా కట్ చేసుకోవద్దు, ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కట్ చేసుకున్న బెండకాయ ముక్కల్ని కూడా ఇందులోకి వేసుకోండి. తర్వాత ఇందులోనే 2 పచ్చిమిర్చిని ఈ విధంగా సన్నగా బారుగా చీల్చుకుని వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి. మీరు కావాలంటే దోసకాయ ముక్కల్ని వేసుకోవచ్చు, గుమ్మడికాయ ముక్కల్ని వేసుకోవచ్చు. ఇలా మీకు ఏది నచ్చితే, మీకు ఏది అవైలబుల్గా ఉంటే వాటిని వేసుకోండి. వేసుకుని కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 3 మీడియం సైజులో ఉండే టమాటోలు తీసుకుని వాటిని ఈ విధంగా సన్నగా బారుగా అంటే రఫ్గా కట్ చేసుకోండి. మరీ షార్ప్గా రావాల్సిన అవసరం ఏం లేదు. ఈ విధంగా రఫ్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కట్ చేసుకున్న టమాటో ముక్కల్ని కూడా ఇందులోకి వేసుకుని కలుపుకున్న తర్వాత కొద్దిగా ఉప్పును వేసుకోండి. ఉప్పు వేసుకోవడం వల్ల టమాటోలు అనేవి తొందరగా మగ్గుతాయి అనమాట, అందుకని వేసాను. ఉప్పు వేసుకుని ఒకసారి కలుపుకుని మూత పెట్టి ఈ వెజిటబుల్స్ మనం వేసుకున్న కూరగాయ ముక్కలన్నీ కూడా చక్కగా మగ్గేంత వరకు కూడా మీడియం టు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో ఉడికించుకోవడం వల్ల కింద అడుగంటుతుంది కానీ ముక్కలు అనేవి మెత్తపడవన్నమాట. అందుకని మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోండి. ఇక నేను మీకు పప్పు పెట్టాం కదా, ఆ పప్పు అనేది కుక్కర్ అనేది ఆవిరిపోయిన తర్వాత చూపిస్తున్నాను. ఈ విధంగా ఆవిరిపోయిన తర్వాత ఒకవేళ పప్పులో ఎక్స్ట్రా నీళ్ళు ఉంటే ఆ నీళ్ళన్నీ కూడా వంపేసుకోండి. ఇక నాకైతే ఎక్స్ట్రా నీళ్ళు ఏమి మిగలేదు, కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు ఒక విస్కర్ని తీసుకుని దీన్ని ఈ విధంగా తిప్పుతూ ఉన్నారంటే పప్పు అంతా కూడా చక్కగా మెత్తగా అయిపోతుంది. మీరు మిక్సీలో వేసుకునే దానికన్నా కానీ ఇలా చక్కగా విస్కర్తో
చేసుకున్నారంటే పప్పు చాలా మెత్తగా వచ్చేస్తుంది. సో మీరు పప్పు అనేది ఎంత మెత్తగా చేసుకుంటారో మీ సాంబార్ టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఇక్కడ నేను మీకు విస్కర్తో చేసిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా ఎంత మెత్తగా అయిపోతుందో. జస్ట్ అలా తిప్పితే చాలు మీకు చక్కగా మెత్తగా అయిపోతుంది. ఈ విధంగా పప్పుని ఉడికించుకుని ఇలా విస్కర్తో వేడి మీదే చేసుకోండి. చల్లారిన తర్వాత పప్పు అనేది అంత తొందరగా మెదగదనమాట, అందుకోసం చెప్తున్నాను. ఈ విధంగా చేసుకుని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసేసుకుని ఇప్పుడు మనకి ఈ ముక్కలు కూడా చక్కగా మెత్తగా ఉడికాయి. చూసారా ఏ విధంగా ఉడికాయి అనేది. సో ఈ విధంగా కొద్దిగా ముక్కలు అనేవి ఒక 70% ఉడికించుకుంటే సరిపోతుంది. 100% మనం తర్వాత నీళ్ళు పోసుకుంటాం కదా, అప్పుడు ఉడికిపోతుంది అనమాట. ఆ వేడికి అదంతా కూడా మెత్తగా అయిపోతాయి. ఈ విధంగా 70% ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మీ రుచికి తగినంత ఉప్పును వేసుకోండి. ఉప్పు వేసుకున్న తర్వాత ఇందులోకి మీ టేస్ట్కి మీరు ఎంతైతే స్పైస్ తింటారో దానికి తగ్గట్లుగా కారాన్ని కూడా వేసుకోండి. సో ఉప్పు కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి నేనైతే నార్మల్గా ఎప్పుడు చింతపండు గుజ్జు అనేది చేసి పెట్టుకుని ఉంటాను. పులిహోరలోకైనా లేదంటే పులుసుల్లోకైనా ఇదే చింతపండు గుజ్జుని యూస్ చేస్తాను. మీరు కావాలంటే ఈ సాంబార్ ప్రిపేర్ చేసుకునే దానికన్నా ముందే ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండుని నీళ్ళల్లో వేసుకుని నానపెట్టుకుని ఆ చింతపండు నీళ్ళని ఇప్పుడు పోసుకోండి. ఇక నేనైతే డైరెక్ట్గా ఇది వేసేస్తున్నాను. గుజ్జు వేసుకునేటట్లయితే 3 నుంచి 4 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోండి. 3 సరిపోతుంది. మీరు కొంచెం పులుపు ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే కొద్దిగా తర్వాత అయినా చూసుకుని వేసుకోవచ్చు, పులుపు సరిపోలేదు అని అనుకుంటే. ఈ విధంగా వేసుకుని ఒకసారి కలుపుకోండి. పులుసు పోసుకునే వాళ్ళైతే అలా పోసేసుకుని కలిపేసుకోవచ్చు. ఇలా చింతపండు గుజ్జుని కానీ లేదంటే నానబెట్టుకున్న చింతపండు నీళ్ళని కానీ పోసుకుని ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మీరు చింతపండు నీళ్లు పోసుకునేటట్లయితే కొద్దిగా నీళ్ళని తగ్గించి పోసుకోండి. ఇక్కడ నేను గుజ్జు వేసాను కాబట్టి 2 లీటర్ల వరకు నీళ్ళు అనేది పోసాను. సో ఈ విధంగా నీళ్ళని పోసుకున్న తర్వాత ఫ్లేమ్ని హైలోనే పెట్టి వీటిని బాగా తెరల కాగనివ్వాలి. ఈ నీళ్ళు అనేవి బాగా మరగాలన్నమాట. ఇక్కడ నేను మీకు నీళ్ళు అనేది ఈ విధంగా తెరల కాగుతూ ఉన్నప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా కాగుతూ ఉన్నప్పుడు ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ అంతా సాంబార్ పొడిని వేసుకోండి. సాంబార్ పొడి ఇప్పుడు వేసుకుంటేనే సాంబార్ టేస్ట్ అనేది బాగుంటుంది. మీరు కావాలంటే కొద్దిగా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్స్ వరకు వేసాను. ఇలా సాంబార్ పొడి వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుని మరొక నిమిషం పాటు అలా మరిగించుకోండి. మీకు ఈ సాంబార్ అనేది కిందకు పొంగట్లేదు, కొంచెం గిన్నె అనేది పెద్దగా ఉంది అని అంటే మూత పెట్టుకోండి. ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా అందులో అలానే ఉంటాయి. సో ఇక్కడ నేను తీసుకున్న గిన్నె అనేది కరెక్ట్గా ఉంది, అందుకని నేనైతే పెట్టలేదన్నమాట. సో ఈ విధంగా 1 నిమిషం పాటు బాగా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న పప్పు ఉంది కదా, ఆ పప్పును వేసుకుని ఒకసారి కలుపుకోండి. ఇంతకన్నా ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ. ఇది ఉడికిన తర్వాత ఇంకొంచెం చిక్కపడుతుంది అండ్ కొద్దిగా చల్లారిన తర్వాత ఇంకొంచెం చిక్కపడుతుంది అనమాట. సో ఇది వేడి తగ్గే కొద్దీ దాని చిక్కదనం అనేది పెరుగుతూ ఉంటుంది. అందుకని ఈ కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇంకా ఇక నేను ఎక్స్ట్రా నీళ్ళేమీ పోయలేదు. సో ఈ విధంగా పోసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుని ములక్కాడ ముక్క అనేది ఎంతవరకు ఉడికింది అనేది చెక్ చేసుకోండి. ములక్కాడ ఉడికింది అంటే అన్ని ముక్కలు కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోతాయి. సో ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి, ఇంకొంచెం ఉడకాలి. ఇంకా చూసారా గట్టిగా ఉంది ముక్క అనేది. సో ఈ పప్పు వేసుకునే దానికన్నా ముందే ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని ఈ ములక్కాడ ముక్క అనేది చక్కగా ఉడికేంత వరకు కూడా లో ఫ్లేమ్లోనే ఇప్పుడంతా కూడా చేసుకోవాలి. సో ఈ విధంగా ఒకసారి ఈ సాంబార్ని ఒకసారి టేస్ట్ చేయండి. ఇలా నీళ్లు పోసుకున్న తర్వాత సాల్ట్ ఎంతవరకు ఉంది అని మీరు అన్నీ వేసి చక్కగా చేసినా కానీ ఉప్పు సరిపోలేదంటే ఆ సాంబార్ టేస్టే బాగుండదు. అందుకని కంపల్సరీగా సాల్ట్ అనేది పర్ఫెక్ట్గా ఉండేట్లు చూసుకోండి. సో ఈ విధంగా ఒకసారి వేసుకుని కలుపుకుని ఇక్కడ నేను మీకు సాంబార్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. సో ముక్క కూడా చూసారా ములక్కాయ అనేది ఎలా ఉడికిందో, ఇందాక దానికి ఇప్పుడు దానికి ఇలా నొక్కితే ఇలా వంగాలన్నమాట. సో ఈ విధంగా ఉంటే మనకి పర్ఫెక్ట్ అండ్ టేస్టీ అయిన సాంబార్ అయితే రెడీ అయిపోయింది. సో ఈ విధంగా సాంబార్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత మీరు కావాలంటే లాస్ట్లో మరలా తాలింపు అంటే చిన్నులపాయలు, ఆవాలు, జీలకర్ర వేసుకుని తాలింపు వేసుకోవచ్చు. నేనైతే ఏమీ వేయడం లేదు, ఇలాగే బాగుంటుంది. సో వేసేసుకుని మూత పెట్టేసుకుని ఒక 10 నిమిషాల పాటు అలా పక్కన పెట్టేసేసుకొని సాంబార్ని వెంటనే సర్వ్ చేసుకోవడం కన్నా కొద్దిసేపు అలా పక్కన పెట్టుకున్నారంటే సాంబార్ అనేది చిక్కపడుతుంది అండ్ దాని టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. అంతే, చాలా టేస్టీగా అండ్ చాలా పర్ఫెక్ట్ అయిన సాంబార్ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి నేను చెప్పినట్లుగా ట్రై చేసి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ కూడా నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.